నమస్తే అండి, వెల్కమ్ టు మన్నాస్ కిచెన్. బాగున్నారా అండి అందరూ? ఈరోజు మంచి వీడియోతో వచ్చినానండి నేనైతే నిజంగా. ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్ అయితే నా పైన ఎప్పటికి ఉంటాయి కదండి. అందు గురించి అనేసే మళ్ళీ కొత్త ఛానల్ ఓపెన్ చేసినాను. మొన్న వీడియోలో చెప్పాను కదండి, ఆ వీడియో కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి అందరికీ. ఈ రెసిపీ వచ్చేసి మనకి నిల్వ పూరీలు చేస్తున్నానండి నేను. అవునండి, నిల్వ పూరీలు అంటే మనము ఇప్పుడు ప్రయాణం చేస్తాం కదా, ఎక్కడికన్నా జర్నీ చేసినప్పుడు మనకి కొంచెం నిల్వ ఏదైనా ఉంటే బాగుండు అని మనం ఆలోచిస్తాం కదండి. ఈ పూరీలు మనకి మంచి 15 రోజులు నిల్వ ఉంటాయండి. అందు గురించి అనేసే ఈ రెసిపీ మీకు పరిచయం చేయాలని నేను చేస్తున్నానండి. సూపర్ ఉంటాయి, టేస్టీ ఉంటుంది, మళ్ళీ మనకి నిల్వ ఉంటాయి. అందు గురించనే మీ దానికి తీసుకొని వచ్చిన ఈ రెసిపీని చూడండి, చేయండి, కామెంట్స్ చేయండి నాకు. రండి ఏం కావాలో చూద్దాం. దానికి కావాల్సింది మనకి గోధుమ పిండి అండి. గోధుమ పిండి అంటే మనకి గోధుమ పిండి మైదా పిండి వేసుకుంటారండి. కాకపోతే ఏంటంటే నేనైతే గోధుమ పిండి వేస్తున్నానండి. మైదా పిండితో చేస్తే మనకు కొంచెం అంత హెల్త్ బాగుండదు, జర్నీలో కూడా మంచిగా ఉండదండి. అందు గురించి అనేసి గోధుమ పిండితో చేసుకుంటే బాగుంటాయి, సూపర్గా ఉంటాయి, నిల్వ కూడా ఉంటాయి మనకి. నేను గోధుమ పిండి తీసుకున్నానండి. ఒక సగం కప్పు గోధుమ పిండి, అంటే మీరు క్వాంటిటీ ఎంతనన్నా తీసుకోండి, మీ ఇష్టము. క్వాంటిటీ మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి. నేనైతే ఒక 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నానండి. దానికి ఒక సగం కప్పు శనగపిండి అండి, ఇది అంతే. ఈ పిండిలు మనకి ఇక్కడికి అయిపోయింది కదా. కొత్తిమీర ఒక కట్ట సన్నం తరుక్కొని పెట్టుకోండి. పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ అండి. ఇది పుదీనానండి, ఒక కట్ట పుదీనా, కొంచెం కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు. కారం అయితే నేను వేయనండి, ఉప్పు, పసుపు, కొంచెము ధనియా పౌడర్. మిక్సింగ్ చేద్దాం మనం పిండిని. మనం పిండి కలుపుకుందామండి. ఫస్ట్ ఇది గోధుమ పిండి కలుపుకుందాము. దీంట్లోనే ఏం చేద్దాం, కొద్దిగంత పసుపు వేసుకుందామండి. ఎందుకు అంటే కొంచెం మంచిగా ఉంటాయండి కలర్ మనకి, అందుకని కొంచెం సాల్ట్ సరిపడా, అంతే. ఇవి రెండు మంచిగా కలుపుకోవాలి. చాలా బాగుంటాయండి ఇవి, నిజంగా ట్రై చేయండి మీరు కూడా. ఏం లేదు, కొంచెం వాటర్ వేసుకుంటా, సేమ్ మనము పూరి పిండి ఎట్లా కలుపుతామండి ఆ క్వాంటిటీలో అట్లనే కలుపుకోవాలి, అంతే. ఎక్కువ లూజ్ చేయొద్దండి పిండిని, చూసుకుంటూ కొంచెం వాటర్ కలుపుకోండి మంచిగా. ఎక్కువ లూజ్ చేస్తే ఏంటంటే మళ్ళీ మనకి పూరీలు అంత బాగుండవు. అట్లా అంతా కలిపేసేయాలండి ఇదంతా. చూడండి, ఇది మనకి ఇట్లా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఇది ఎందుకు అంటే ఇంకా కొద్దిగా మనకి ఒక 5-10 నిమిషాలు నానాలండి. ఇది నానితే కొద్దిగా మనకి సూపర్గా ఉంటాయి. ఇది ఏం చేద్దామంటే ఇది పక్కన పెట్టుకుందాం మనము. దీంతో మనకు పని అయిపోయిందండి. ఇప్పుడు శనగపిండి వేద్దామండి ఇందులోనే, ఈ ప్లేట్లోనే. ఎందుకంటే ఇదే ప్లేట్లో వేస్తున్నానండి నేను. మనకి ఈజీ ఏడిది చూసుకోవాలండి, అంతే కదా. అంతే, మనం ఏం చేసినా ఈజీ పని చేసుకోవాలా. పచ్చిమిర్చి పేస్ట్ అండి, చూడండి ఎంత వేసిన నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్, వీటితోని మనకు టేస్ట్. అంతే అండి. ఇక చూడండి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, చూడండి అన్నీ వేసేసిన కదా. ఇప్పుడు ఏం చేద్దాము, కొద్దిగంత పసుపు, కొద్దిగంత ఉప్పు, టేస్ట్ సరిపడా. ఎందుకంటే మనకు పిండికి ఎంత ఉప్పు పడుతుందో మళ్ళీ పై పిండికి కూడా వేసినాం కదండి మనము. ధనియా పౌడర్ కొద్దిగంత, కొంచెం అంత హోల్ గరం మసాలా అండి, కొద్దిగంత, చాలు ఇంతనే. ఇప్పుడు ఏం చేద్దామంటే మనము నిమ్మరసం వేసుకుందాం. ఎందుకు వేస్తున్నాం మనం అంటే మనకు నిల్వ ఉంటాయి కాబట్టి, నిల్వ పూరీలు కాబట్టి నిల్వ ఉండడానికి కంపల్సరీ మనము నిమ్మరసం వేసుకోవాలండి, అంతే. అంతా ఏం చేద్దాం, ఒకసారి అంతా కలుపుదాం. ఇప్పుడే వాటర్ వేసుకోవద్దండి, ఇదంతా ఫస్ట్ కలుపుకున్నాక వాటర్ వేసుకుందాం మనము. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా తడిగా ఉందండి, అందు గురించి అనేసి చూడండి. ఆ తడికే ఎంత బాగా వచ్చేసింది. ఇగో మనం ఎక్కువ ఏమేం అవసరం లేదు ఇందులో. ఇంకా
జస్ట్ వేసినామా లేదా అని ఒక చుక్క వాటర్ అండి, చూడండి కొద్దిగా చాలు. ఈ 2 పిండిలు మనకు ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. మనము ఇచ్చినాక అప్పుడు నేను ఎట్లా చేయాలో చూపిస్తాను. చూడండి ఒక 10 నిమిషాలు నానబెట్టిన నేను పిండిని. బాగా ఎంత బాగా అయింది, స్మూత్గా అయింది. ఎంత తీసుకోవాలండి, 4 తీసుకుందాం ఫస్ట్. కూడా జస్ట్ దాంట్లో హాఫ్ అంతే, ఎక్కువ వద్దు మనకి. చూడండి అర్థమైంది కదండి మీకు. మనం ఆ బౌల్ ఎంత తీసుకున్నామో దాంట్లో హాఫ్ బౌల్ ఇది మసాలా కదండి ఇది మనకి, అందుకని దీన్ని ఏం చేయాలి, మంచిగా బౌల్ చేసుకోవాలండి. చూడండి ఇంత బౌల్ చేసుకున్నాం కదా మనం. కొంచెం ఈ స్టఫ్ని నిలబెట్టుకోవాలి. ఎట్లా అని క్లోజ్ అంతే అండి. కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది, పక్కన పెట్టుకుందాం. మంచి రౌండ్ వేసుకోవాలండి బాల్ని. ఇట్లా లోపల స్టఫ్ ఇట్లా పెట్టుకోవాలి మనం. మంచిగా పెట్టుకున్నాక అన్ని పూరీలు దాల్చుకోవాలండి మనము. ఇప్పుడు ఒక 4 పెట్టి నేను చూపిస్తాను మీకు. ఈ స్టఫ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పూరీలో మనకి నిజంగా చెప్తున్నా ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. అంతే 4 బాల్స్ చేసినానండి నేను. ఈ 4 బాల్స్ ఇక్కడ పెట్టుకొని ఫస్ట్ ఒకటి చేద్దాము. కొద్దిగా పిండి వేసుకొని మనం చేయాలండి. మళ్ళీ కొద్దిగా డస్ట్ స్టఫ్ మనకు కొద్దిగా మంచి బయట రాకుండా చేసుకోవాలి. మరీ సన్నం చేయొద్దండి, మీడియంగా చేసుకోవాలి. సన్నం చేస్తే కూడా మనకు అంత బాగుండవు, మీడియంగా వేసుకోవాలి. చూపిస్తాను నేను ఎట్లా వేసుకోవాలో. ఇది చూడండి, ఇగో ఇంత వేసుకోవాలి, ఇంత మందం. అంతకంటే ఎక్కువ లావు చేసుకోవద్దు, ఎక్కువ సన్నం చేసుకోవద్దండి. అన్నిట్లో చేసుకోవాలి మనం. ఇది ఇక్కడ పెట్టుకుందాం. ఇది కూడా ఇట్లనే చేసుకోవాలి. పూరీలు చేసుకొని అన్ని పూరీలు చేసుకున్నాక ఒక్కసారి మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంత సింపుల్గా అయిపోతాయి అంటే ఒక 2 ఉన్నాం అనుకోండి, నిజం చెప్తున్నా అంత తొందరగా అయిపోతాయి. మనకి ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ స్నాక్ అనేది 15 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. అంత బాగుంటాయి. పూరీలు చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవడమే, అంతే కదండి. సింపుల్ అండ్ టేస్టీ నిల్వ పూరీలు రెడీ అయిపోతున్నాయి మనకి. మీరైతే తప్పకుండా చేస్తారని నేనైతే అనుకుంటున్నానండి. మీరు నిజంగా చేయండి. మీరు చేసినాక నాకు కామెంట్ చేయండి. అంతే అండి. ఇప్పుడు ఇవన్నీ మనం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి, చూడండి. దీనికి మనకు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, మనకి ఇవి అసలు కొద్ది చల్లారినాకండి నిజం చెప్తున్నా క్రిస్పీ ఉంటాయి. మళ్ళీ అంటే మనకి ఇంత కూడా ఆయిల్ అనేది ఒక చుక్క కూడా కనిపించదండి. ఈ పూరి స్పెషాలిటీయే అది. మా ఇంట్లోనైతే ఎప్పుడు ఇదే పూరీలు చేసుకొని వెళ్తామండి ఎక్కడికన్నా వెళ్తే, ఎందుకంటే నిల్వ ఉంటాయి కాబట్టి. అందుకు చూడండి ఎంత బాగా వచ్చినాయో. అట్లా వేసుకోవాలండి మనం, అంతే. చూడండి ఎక్కువ పొంగకున్నా మనకు అవసరం లేదండి. నార్మల్ పొంగినా ఏం కాదు, ఎక్కువ పొంగినా ఏం కాదు. ఎట్లయినా మనకు అవి క్రిస్పీ అయిపోతాయి, అంతే. టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా అద్భుతంగా ఉంటాయి. అన్నీ డీప్ ఫ్రై చేసుకుందాం మనం. చూడండి
లోపల మనము శనగపిండి స్టఫ్ పెట్టినాం కదండి, ఆ శనగపిండి స్టఫ్ ఏంటంటే మనకు క్రిస్పీనెస్ ఇస్తుందండి పూరికి. మనకు ఇట్లా ఇట్లా స్మూత్గా మెత్తగా ఇట్లా ఉండదు, క్రిస్పీనెస్ ఇస్తుంది పూరికి. అట్లా మీకు ఇప్పుడు నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన పూరినే మీకు చూపిస్తాను. ఆగండి, కొద్దిగా అది వేగాల. ఇగో చూడండి, క్రిస్పీ అయితేనే ఉన్నది చూడండి. ఇదిగో ఇదిగో అయిపోతూనే ఉంటుంది, చల్లారంగానే క్రిస్పీ అయితేనే ఉంటుందండి అది. అంతే, కొద్దిగా చల్లారింది అనుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇదిగోండి నిల్వ పూరీలు మనకు రెడీ అయిపోయినాయి. దేనికి ఇవి, మనం ఎక్కడన్నా ప్రయాణం వెళ్తే, ఎక్కడన్నా మనం ఎక్కడన్నా లాంగ్ టూర్ వెళ్దాం అనుకోండి, ఒక 10 days 15 days అట్లా మనకి ఇవి నిల్వ ఉంటాయండి. ఇవి చాలా బాగుంటాయి, టేస్టీ ఉంటాయి, సూపర్ ఉంటుంది. ఆయిల్ కూడా మనకి పూరికి అసలు చెప్తున్నా కదా, ఇదిగో చూడండి, కొద్దిగా ఒక చుక్క ఆయిల్ కూడా కనపడదండి పూరికి. అంత బాగుంటాయి, నిజంగా సూపర్గా ఉంటాయి. అందుకే నేను ఈ రెసిపీ మీకు పరిచయం చేసినానండి. మీరు చేయండి, మళ్ళీ నాకు ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అంతే కదండి, ఇంత సూపర్ రెసిపీ. అంతే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే టేస్ట్ చేసి చూపిస్తానండి మీకు ఎంత బాగా వచ్చింది అనేది. టేస్ట్ చేయండి, ఎంత బాగా వచ్చింది చూడండి. లోపల మనకు స్టఫింగ్ ఎంత బాగా కనబడుతుంది. ఎంత బాగుందండి నిజంగా. సూపర్. కొద్దిగా మీరు ఇవి చేసినాక ఏం చేయాలంటే, ఒక క్లాత్ వేసి క్లాత్ పైన మొత్తము ఒక 10-15 నిమిషాలు మంచిగా కొద్దిగా ఆరేసినట్టే వేయాలండి. ఎందుకంటే మనము లాంగ్ తీసుకెళ్ళేటప్పుడు చెప్తున్నాను నేను, అప్పుడు మనకి ఏమవుతుందంటే మంచిగా ఉంటాయి ఇంకా మనకి. అందుకే స్టోరేజ్ ఒక బాక్స్లో, ఒక క్యాన్లనన్నా ఎందులోనన్నా వేసుకొని పెట్టుకోండి, మీకు సూపర్ నిల్వ ఉంటాయండి ఇవి. అంతే, ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. తప్పకుండా మీరు ఇవి ట్రై చేయండి, నాకు మళ్ళీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా మంచి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. బాయ్.